ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించినాయి. ఇంకేదో 2-3 పైపులు ప్రారంభిస్తున్నారట ఇవాళ. తద్వారా అవి చేసేస్తున్నాం కదా మేము. అంటే పత్రికలు ఏం రాస్తున్నారు, చంద్రబాబు వచ్చాక ఇప్పుడు టోటల్గా 22 పంపులు ఓపెన్ అవుతున్నాయి. అంతకుముందు 7-8 అయ్యాయి జగన్ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ. ఇప్పుడు 22 ఓపెన్ చేసేస్తున్నారు. ఇది 100 రోజుల పాలనలోనే, ఇదే ఏడాది పాలనలోనే సాధ్యమైపోయింది. గత 100 రోజుల్లోనే కష్టపడ్డారు. అసలు రైతుల కోసం చంద్రబాబు ఆహారం శ్రమిస్తున్నారు. శ్రీశైలంలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి అంటే చంద్రబాబు గారి కృషి వలన వచ్చింది. ఇవి చెప్తున్నారు కదా. మరి అవి చదివి ఆయన మానసికంగా సంతృప్తి పడుతున్నారేమో నాకు తెలియదు. బేసిక్ అంటే ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చాక ఈ పొగడ్తలు, ఈ చుట్టూ ఉండే ల్యాబీ చేసే ట్రాప్లో మనం పడకూడదు. బేసిక్గా ఈ టైంలో విత్తనాలు ఇవ్వడం అనేటటువంటి, విత్తనాలకి డబ్బులు అనేది మన చేతిలో ఉండాలి, రైతుకు వదిలేయాల. ఇంకోటి మనం ఏమని చెప్పాము అప్పుడు, 20,000 రూపాయలు జగన్కి మళ్ళీ 3 ట్రిప్పులు కేంద్రం ఇచ్చిన దాంతో మనం ఇవ్వటం కాదు, ఏకదం 20,000 వేస్తామని చెప్పారు. ఏకదం అన్నారు, అది పోయా. కేంద్రం దాంతో సంబంధం లేకుండా అన్నారు, అది పోయా. ఇప్పుడు కేంద్రం 6,000 ఇస్తే 14 ఇస్తాం, కేంద్రం 10 ఇస్తే 10 ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆగి ఉంటారు అని నేను అనుకుంటున్నానంటే, మోడీనేమో 10,000 ఇస్తామని ప్రకటించారు, 3 ట్రిప్పులు